హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద హెల్త్ వరల్డ్. ప్రస్తుత కాలంలో 50 సంవత్సరాల పైబడిన వ్యక్తుల్లో బీపీ కానీ షుగర్ కానీ లేని వ్యక్తులు లేరు అనడంలో సందేహం లేదు. మనుషుల్ని ఏడిపించే దీర్ఘకాలిక వ్యాధుల్లో షుగర్ వ్యాధి కూడా ప్రధానమైనది. సో ఈ షుగర్ వ్యాధి ఎందుకు వస్తుంది, అది నివారించుకోవడానికి మన చేతిలో ఉన్నటువంటి పరిష్కారాల గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. మనం ఏదైనా సరే ఆహారాన్ని తిన్నట్లయితే ఆ ఆహారం మన కడుపులో జీర్ణమైన తర్వాత మన పేగుల నుండి రక్తంలో కలిసిపోతుంది. రక్తంలో కలిసినటువంటి ఆ ఆహారాన్ని గ్లూకోజ్ అంటాం. ఆ గ్లూకోజ్ ప్రతి కణానికి వెళ్ళిపోతుంది. ఆ గ్లూకోజ్ కణంలో జరిగే ఆక్సిడేటివ్ కెమికల్ రియాక్షన్ వల్ల శక్తిగా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు మన బ్లడ్లో ఉన్నటువంటి గ్లూకోజ్ ప్రతి కణానికి వెళ్ళాలి అంటే ఇన్సులిన్ ప్రధాన పాత్ర వహిస్తుంది. ఇన్సులిన్ వల్లనే ఈ గ్లూకోజ్ ప్రతి కణానికి అందుతుంది. మనకు టైప్ 2 డయాబెటీస్ ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే మన బాడీలో ఈ ప్రతి కణం కూడా ఈ ఇన్సులిన్కి రెస్పాండ్ కాకపోతే, అంటే గ్లూకోజ్ని తనలోకి తీసుకోకపోతే బ్లడ్లో గ్లూకోజ్ స్థాయి పెరిగిపోతుంది. అప్పుడే మనకు టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. ఒకటి, మన ప్యాంక్రియాస్ గ్రంథి ఇన్సులిన్ సరైన మోతాదులో ఉత్పత్తి చేయకపోయినా, లేక మన బాడీలో ఉన్న ప్రతి కణజాలాల్లో ఉన్నటువంటి కణాలు ఇన్సులిన్కి రెస్పాండ్ కాకపోయినా సరే ఈ ప్రాబ్లం తలెత్తుతుంది. ఈ టైప్ 2 డయాబెటీస్ ఎవరెవరికి వస్తుంది అంటే ప్రధానంగా ఎవరికైతే ఓవర్ వెయిట్ ఉంటుందో వాళ్ళకి ఈ టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ ఓవర్ వెయిట్ కూడా విజరల్ ఫ్యాట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎక్కువ రిస్క్ జోన్లో ఉంటారండి. విజరల్ ఫ్యాట్ కావచ్చు, అబ్డామినల్ ఫ్యాట్ కావచ్చు, అంటే వాళ్ళ నడుము చుట్టూ ఉన్నటువంటి ఈ కొవ్వు. విజరల్ ఫ్యాట్ అంటే వాళ్ళ ఆర్గాన్స్ చుట్టూ ఉన్న కొవ్వు, గుండె చుట్టూ, లంగ్స్ చుట్టూ, పేగుల చుట్టూ, వీటి చుట్టూ కూడా కొవ్వు పేరుకుంటుంది కదండి. అలాంటి కొవ్వు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎక్కువ రిస్క్లో ఉంటారు. ఎవరికైతే ఫిజికల్ యాక్టివిటీ ఉండదో, ఎవరైతే రన్నింగ్కి వెళ్ళరో, వాకింగ్ చేయరో, సామాన్య చిన్న చిన్న పనులు ఇంట్లో చేసుకోరో వాళ్ళు ఎక్కువ రిస్క్ జోన్లో ఉంటారండి. ఎప్పుడైతే ఎక్సర్సైజ్ అనేది ఉంటుందో ప్రతి కణంలో కూడా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. కాబట్టి ఈ ఫిజికల్ యాక్టివిటీకి ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళు ఎక్కువ రిస్క్ జోన్లో ఉంటారు. మన ఫ్యామిలీలో మన పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, ఎవరికైనా సరే ఈ టైప్ 2 డయాబెటీస్ ఉందనుకోండి, అది మనకు కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ కూడా ఈ ప్యాంక్రియాస్ గ్రంథి పనితీరులో మార్పు ఉంటుందండి. అది సక్రమమైన లెవెల్స్లో ఇన్సులిన్ ఉత్పత్తి చేయదు. దానివల్ల కూడా ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది వస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా ఈ రిస్క్ జోన్లో ఉన్నట్టే. మరి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే ఎక్కువగా దాహం వేస్తూ ఉంటుందండి. ఎందుకంటే మన బాడీ బ్లడ్లో ఉన్నటువంటి షుగర్ని బయటికి పంపించేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కువ దప్పిక వేస్తూ ఉంటుంది. దాని ద్వారా ఎక్కువ యూరినేషన్కి వెళ్తూ ఉంటారు. ఎక్కువగా ఆకలి వేస్తూ ఉంటుంది. క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయండి. షుగర్ తినాలని, నాన్ వెజిటేరియన్ తినాలని ఎక్కువగా క్రేవింగ్స్ ఉంటాయి. వాళ్ళు ఎనర్జెటిక్గా ఉండరండి, ఎప్పుడూ నీరసంగా ఉంటారు. కంటి చూపు కూడా మందగిస్తుంది. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగదండి షుగర్ వ్యాధిగ్రస్తుల్లో. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ జరగదో కాళ్ళల్లో ఈ పెయిన్ రావడము, అరికాళ్ళల్లో మంటలు రావడము, కంటికి కూడా ఈ బ్లడ్ సర్క్యులేషన్ అందకపోవడం వల్ల కంటి చూపు మందగిస్తుంది. బ్లడ్ విజన్ అనేది వస్తూ ఉంటుంది. అంతేకాదు గాయాలు త్వరగా మానవు. ఈ షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఇది కామన్గా ఉంటుందండి. షుగర్ వ్యాధి నుండి బయటపడాలి అంటే ఒకటే మార్గం అండి, అది ఓవరాల్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అది ఒక్క ఆర్గానికి సంబంధించింది కాదండి, మన బాడీలో ప్రతి ఆర్గాన్కి సంబంధించింది ఈ షుగర్ వ్యాధి, ఈ టైప్ 2 డయాబెటీస్. దీన్ని తగ్గించుకోవాలంటే మనం ఓవరాల్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. మెడికేషన్ అనేది కంపల్సరీ అండి. మెడికేషన్ కూడా ఎఫెక్టివ్గా వర్క్ చేయాలన్నా దానికంటే ముందు మన చేతిలో ఉన్న పరిష్కారాల గురించి ఆలోచిద్దాం. మొట్టమొదటి పని వెయిట్ లాస్. వెయిట్ లాస్ అయినామంటే మన బాడీలో ఉన్నటువంటి ఈ అబ్డామినల్ ఫ్యాట్ మరియు విజరల్ ఫ్యాట్ కూడా కరగడం అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ఫ్యాట్ కరుగుతుందో మన బాడీలో ఆర్గాన్స్ పనితీరు మెరుగుపడతాయి. కాబట్టి వెయిట్ లాస్ అనేది చాలా
రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలండి. ఎక్సర్సైజ్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, జిమ్లో వర్కౌట్స్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, ఇంట్లో చిన్నపాటి పనులు కావచ్చు. వీటి వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న సెల్స్కి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. దీనివల్ల ఈ షుగర్ వ్యాధిని తగ్గించుకోవచ్చు చాలా వరకు. జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి. సాధ్యమైనంత వరకు ఇంట్లో హోమ్లీ ఫుడ్ తినడానికి అలవాటు పడాలి. అవే హైజీనిక్. మనిషి మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. అంతేకాదు మంచి నిద్రను కూడా పొందాలి. ఎప్పుడైతే ఈ రెండు సాధ్యమవుతాయో చాలా వరకు అన్ని జబ్బులు కూడా తగ్గిపోతాయి. మనకేదైనా సరే ఈ అడిక్షన్స్ ఉన్నట్లయితే దాన్ని వెంటనే మానేయాలి. స్మోకింగ్ కావచ్చు, డ్రింకింగ్ కావచ్చు, ఇంకేదైనా సరే అడిక్షన్స్, టొబాకో, చూయింగ్ కావచ్చు, మనం అవాయిడ్ చేసినట్లయితే ఈ షుగర్ వ్యాధి కంట్రోల్ అవ్వడానికి అవి చాలా హెల్ప్ చేస్తాయి. షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడం చాలా అవసరం అండి. ఎందుకంటే ఈ షుగర్ వ్యాధి వేరే వ్యాధుల్ని ట్రిగ్గర్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ గుండె సంబంధించిన వ్యాధులు షుగర్ వ్యాధి వల్లే వస్తాయి. అంతేకాదు కిడ్నీస్ కూడా హెల్త్ కూడా డ్యామేజ్ అయిపోవడానికి ఈ షుగర్ వ్యాధే ప్రధానమైన కారణం. హార్ట్ అటాక్స్ రావడం కావచ్చు, లేదా కంటి సమస్యలు రావడం కావచ్చు, చూపు మందగించిపోవడం, కళ్ళు సరిగా కనిపించకుండా పోవడం, ఇవన్నీ కూడా ఈ షుగర్ వ్యాధి వల్లే జరుగుతుంది. అంతేకాదు రక్తనాళాల పనితీరు కూడా దెబ్బతింటుంది. ఈ రక్తం ప్రతి ఆర్గాన్కి సరఫరా కావాల్సి ఉంటుంది కదండి. ఈ రక్తనాళాలు దెబ్బతిన్నాయంటే ప్రతి ఆర్గాన్ పనితీరు కూడా దెబ్బతింటుంది. కాబట్టి షుగర్ వ్యాధిని, ఈ టైప్ 2 డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.